దర్శకుడిగా నటుడిగా జై శ్రీమన్నారాయణ అందరితో అంటే ముఖ్యంగా నాకంటే కూడా వాళ్ళ ఫీలింగ్స్ కోసమే నేను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు తీశాను అంటే, సినిమా తీయడం వేరు, సినిమాని రిలీజ్ చేయడం వేరు. దీని బదులు మనం సీరియల్ కూడా తీయొచ్చు. కానీ సినిమా ప్రజల్లో చాలా స్పీడ్గా వెళ్తుంది, లక్షల మందిని ఇన్స్పైర్ చేస్తుంది. అదే జయహో రామానుజ. రామానుజ సినిమా తీయడం నా పూర్వజన్మ సుకృతం. అందరూ నేను ఈ సినిమా తీసే ముందు చాలామందిని అడిగాను, ఈ క్యారెక్టర్ చేయండి అంటే చాలామంది గుండుతో మేము ఎక్కడ చేస్తాం, ఈ సినిమా చేయలేము, ఇది గుండుతో ఈ సంవత్సరం ఎవరుంటారయ్యా బాబు, మాకు వేరే సినిమాలు ఉంటాయి అన్నారు. అలా నేను కొన్ని సంవత్సరాలు వదిలేశాను, ఇంకా ఈ సినిమా చేయలేమేమో వదిలేశాను. ఆ సమయాన ఇలాగే స్నేహితులు వేణుమాధవ్ లాగా ఇలా అందరూ స్నేహితులు ఉండి, ఎందుకు అదేదో నువ్వే చేయొచ్చు కదా అంటే, ఒకరోజు ఆలోచన, నేనే గుండుగిన అంత చేసుకొని పాత్ర వేసుకొని ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పెడితే ఆశ్చర్యం వేసింది, లక్షలాదిగా రెస్పాన్స్. ఏమిటి ఇది, ఒరిజినల్ రామానుజులా లేకపోతే ఎవరు అని. అయ్యా నేను అంటే ఆశ్చర్యపోయారు. నేను అని చెప్పే వరకు ఎవరు గుర్తుపట్టలేదు. ఇంకో విషయం అనుకుంటా, నిన్న మొన్న సెన్సార్ రాస్తున్నారు, ప్రకాష్ అని రాస్తుండ్రు, నాకు మెసేజ్ పెట్టాడు, సార్ ఈ పాత్రలు కావాలి, రామానుజ లక్ష్మణాచారి అయితే సాయి వెంకటు, ఈ తతిమ పాత్రల పేర్లు ఒరిజినల్ పేర్లు ఎవరు సార్ అని పెట్టిండు మెసేజ్. 4 సార్లు సినిమా చూసి అది నేనెవరో గుర్తుపట్టట్లేదు. అంటే ఆయన మెసేజ్కి మళ్ళీ రాసి పెట్టిన ఇవన్నీ నేనే అని రాసి పంపించాను. అంటే ఒక పాత్ర వేసినప్పుడు, నేను పరశురాముడి పాత్ర వేసి షూటింగ్లో ఉంటే మా ఫ్యామిలీ వాళ్ళే వెతుకుతుర్రు, ఏడి డాడీ ఎక్కడ పోయిండ, నేను పక్కన, అరే నేను ఇక్కడ అన్నట్టు వస్తలేరు, నేనే అని పిలిచినా కూడా రావట్లేదు. తర్వాత గట్టిగా పిలిచా అని నా లాంగ్వేజ్లో పిలిచేసరికి, అయ్యో నువ్వు ఆ డాడీ ఇక్కడ ఉన్నావు అని. అంటే ఆ పాత్రలో వేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ కూడా గుర్తుపట్టలేదు. పరశురాముడు కానీ వెంకటేశ్వరుడి పాత్ర వేయడము అంత ఈజీ కాదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పర్మిషన్ లేకపోతే మనం వేయలేం. ఎందుకంటే అసలు చాలా వెయిట్ ఉంటుందండి, కిలోల వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ వేసి ఉదయం నుండి షూటింగ్లో కంప్లీట్ మేకప్లో అంతసేపు టేకింగ్లో ఉండాలి అంటే ఎంత ఎనర్జీ ఉండాలి. మా మిస్సెస్ నడతారు అందరూ, ఏం పెడతావు నువ్వు అంత ఎనర్జీ అని. ఆయన ఏం తినడు అదే ఎనర్జీ అంటది. సో అలాగా ఎంత ఎనర్జీ, అది ఏంటి భగవంతుడు ఇచ్చిన శక్తి తప్ప. ఎంత గొప్ప ప్రకృతి చూడండి. ఈ ప్రకృతిలో ఏదైతే మనకు ఉంది అనేది ఉందో, ఈ పాత్ర కూడా అలాగే ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీశాను. దాదాపు 45 నుంచి 50 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటుంది. 2వ పార్ట్ అక్టోబర్లో రిలీజ్ చేయబోతున్నాను. మొదటి పార్ట్ రేపు జూలై 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాము. కన్నడలో రెడీ అవుతుంది, తమిళ్లో రెడీ అవుతుంది, హిందీలో రెడీ అవుతుంది. సో ఎట్ ఏ టైంలో ప్రపంచమంతా అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాను. బట్ సెన్సార్ మాత్రం తెలుగు సెన్సార్ కాపీ రెడీ అవుతుంది. సో జూలై 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగులో మాత్రం రిలీజ్ అవుతూ అన్ని భాషల్లో కూడా ప్రయత్నం చేస్తాము. అన్ని భాషల్లో కూడా రిలీజ్కి మేము సన్నాహాలు చేస్తున్నాం. డెఫినెట్లీ గాడ్ బ్లెస్. నేను అదే చెప్తాను, ఐఎమ్ నాట్ ఏ ప్రొడ్యూసర్, ఐఎమ్ నాట్ ఏ డైరెక్టర్. దీని ప్రొడ్యూసర్ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి, డైరెక్టర్ సాక్షాత్ భగవత్ రామానుజులు. వాళ్ళిద్దరూ తలుచుకొని ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నా వల్ల ఏది కాదు. నేను సామాన్య వ్యక్తిని, ఒక సామాన్యుడు అసామాన్య పని చేయాలి అంటే దైవశక్తి అవసరం. ఆ దైవశక్తి వల్ల ఈ సినిమా జరుగుతుంది. జనరల్ సినిమా ఎవడైనా తీస్తాడు, బట్ ఇట్లాంటి సినిమా తీయాలంటే చాలా కష్టం. ఇలాంటి సినిమాకి చాలామంది భయపెట్టించారు, సార్ ఈ సినిమాకి జనం ఎవరు వస్తారు సార్ అని. సార్ జనం వస్తారు కోసం సినిమా చేయట్లేదు సార్, జనం చూసే సినిమా చేస్తున్నాం. జనం రారు, మనమే జనం చూపిస్తాం వాళ్ళకి. ఇదిరా సాంప్రదాయం, ఇది 11వ శతాబ్దంలో జరిగింది, ఇది భగవత్ రామానుజులు. మేము రామానుజుల అంశం జన్మించాము, మేమే కోట్ల మంది ఉంటాము. మా పిల్లలకి, మా జనరేషన్కి అసలు రామానుజులు ఎవరు వాళ్ళకే తెలీదు. బట్ మా గోత్రం రామానుజ, బట్ మా కోట్ల మంది మాకే తెలియదు రామానుజ ఎవరు. ఆ రామానుజ అంటే రామానుజ గోత్రం అంటారు. ఇప్పుడు రామానుజ హూ ఇస్ రామానుజ, లేదంటే మ్యాథమెటిక్స్ రామానుజ అంటారు.
కాదు రామానుజుడు భగవత్ రామానుజులు. ఆయన 11వ శతాబ్దములో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తే ఆయన ఆదిశేషుడు భగవత్ రామానుజులుగా అవతరించిన కలియుగంలో. అది చరిత్ర. ఆయన అవతరించి ఏం చేశాడు? విశిష్టాద్వైత సిద్ధాంతం, వైష్ణవత్వం ఇలాంటి అద్భుతమైన చేసినప్పుడు ఈ సినిమాని తీయాలంటే ప్రజలు చూసేలాగా చేయాలనే అన్నమయ్య కన్నా గొప్ప పాటలు నేను తయారు చేయడం జరిగింది. అన్నమయ్యను మించి పాటలు ఉంటాయి. ఆ పాటలు ఒక్కొక్క పాట వింటూ ఉంటే ఈ పాట ఏంటండి ఎలా చేశారు అంటారు. అలాంటి అద్భుతమైన పాటలు తయారు చేశారు. రేపు చూడండి, వచ్చే వారం ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాను. ఒకేసారి కోట్ల మంది ఆ పాటలు వింటారు. అలాంటి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి సాంగ్స్ మామూలు విషయం కాదు. ఆ పాటలు మామూలుగా ఉండవండి. 60 ఏళ్ళ తర్వాత కూడా వినే పాటలు. మనం మరణిస్తాం కానీ ఆ పాటలు జీవిస్తాయి. అలాంటి పాటలు తయారు చేసిన ఈ సినిమా 9 పాటలు ఉన్నాయండి. 9 పాటల్ని ప్రతి వారం 2 పాటలు రిలీజ్ చేయబోతున్నాం. హైదరాబాదే కాకుండా జైత్రయాత్ర కూడా పెడుతూ రథాన్ని ఏదైతే జైత్రయాత్ర ద్వారా రథంతో ప్రతి దేవాలయాన్ని టచ్ చేయడానికి అలా చేస్తూ 2 రాష్ట్రాలు తిరిగే ప్లాన్ చేస్తూ హైదరాబాదే కాకుండా వైజాగ్, తిరుపతి అండ్ తిరుపతిలో కూడా మొన్న పెద్ద ప్రోగ్రాం చేశాం. అలాగే ప్రతి ఏరియాలో పెద్ద ప్రోగ్రాం చేసి సినిమాని భారీగా రిలీజ్ చేస్తాం. మామూలుగా కాదు, 200 థియేటర్లు నేను అనుకుంటున్నాను. బట్ రామానుజుల వారు ఏమనుకుంటారో నాకు తెలీదు. బట్ 200 థియేటర్లో మాత్రం గ్రాండ్ రిలీజ్ చేయాలనేది నా తపన. బట్ స్వామి వారి తపన నాకు తెలియదు. 500 థియేటర్లు అంటాడా ఆయన, మరి వెంకటేశ్వర స్వామి 1000 థియేటర్లు అంటాడా? ఐ డోంట్ నో. వాళ్ళు కదా డిసైడ్ చేసేది. జస్ట్ ఐఎమ్ ఏ క్యారెక్టర్. నేను వాళ్ళ దగ్గర పాత్రధారుని మాత్రమే. గుడి బయట సేవకుణ్ణి, ఆ గుడి ముందు తూడుస్తాం చూడండి, అది నేను. డిసైడ్ భగవంతుడు. సో అలా కాబట్టి నా సంకల్పం మాత్రం 200 థియేటర్లో రిలీజ్ చేయబోతున్నాను. మీరు చూడండి. ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజే సుదర్శన్ ప్రొడక్షన్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ స్టార్ట్ చేశాం. లైవ్ అందిస్తాం ఈ రోజు నుంచి. మీరందరూ కూడా మీరు చేయాల్సింది ఒక్కటే, మీరు ఈ సినిమాకి టికెట్ తీసుకొని 100 రూపాయలు టికెట్ తీసుకొని పోయి చూడడం గొప్ప కాదు. సినిమాకి మోటివేషన్ చేయాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి, స్టేటస్లో పెట్టుకోండి, ప్రజలకి మీరు చైతన్యం చేయండి. ఇలాంటి సినిమా చూస్తే నాలాంటి వాడు ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగలడు. హిందుత్వం మీద అద్భుతమైన ఎన్నో చరిత్రలు ఉన్నాయి, మరుగున పడిన చరిత్రలు చాలా ఉన్నాయి. అలాంటి చరిత్రలు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా నేను వస్తున్నాను, దాన్ని మీరందరూ సపోర్ట్ చేయండి అని మరి తెలియజేస్తూ